హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మనము ప్రతి ఇయర్ చివరిలో ఒక రివ్యూ చేసుకుంటాం కదా. సో ఈసారి కూడా అలాగే చేసుకుందాం. సో 2024 అనేది ఒక రిమార్కబుల్ ఇయర్ అనమాట. సో చాలా మంచి మెమరీస్ ఇచ్చిందని చెప్పాలి. ఓకే, సో 2024లో మనం ఏమేం చేసాము, అలాగే మనకి ఏమేమి అచీవ్మెంట్స్ వచ్చాయన్నది మనకి క్లోజ్గా ఫాలో అవుతున్న మన ఫాలోవర్స్ అందరికీ కూడా తెలుసండి. బట్ ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం, అది డాక్యుమెంటెడ్గా ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మనకి ఆ ఇయర్ ఏంటి అన్నది తెలుస్తుంది. కొత్త వాళ్ళు మనకి ఫాలో అవుతున్నప్పుడు కూడా వాళ్ళకి కూడా మన గురించి కాస్త తెలుస్తుంది. ఓకే, సో దానికోసమే ఈ రివ్యూ అనమాట. సో ఈ టోటల్ 2024 ఇయర్ మొత్తం తీసుకుంటే మనం లాంగ్ ఫామ్ వీడియోస్ 120 వీడియోస్ చేసాము, అలాగే షార్ట్స్ 30 షార్ట్స్ చేసాము, అండ్ లైవ్ స్ట్రీమ్స్ కూడా 10 లైవ్ స్ట్రీమ్స్ చేసాము. లైవ్ స్ట్రీమ్స్ మీకు తెలుసు, మనం వెరీ రీసెంట్గా స్టార్ట్ చేసాం. ఎవ్రీ వీక్ మనం లైవ్ స్ట్రీమ్స్ చేస్తున్నాము. సో ఇప్పటికి 10 లైవ్ స్ట్రీమ్స్ చేసాం మనం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి 1 మిలియన్ వరకు వ్యూస్ అని వచ్చాయి లాంగ్ ఫామ్కి, అలాగే ఒక 309K వరకు మనకి షార్ట్ వీడియోస్కి కూడా వ్యూస్ అనేవి రావడం జరిగింది. అండ్ లైవ్ స్ట్రీమ్స్ కూడా ఒక 30,000 ఓకే వ్యూస్ అనేవి వచ్చాయి, బాగానే ఉంది. అలాగే ఇంప్రెషన్స్ కూడా మనం చూసుకుంటే 20 మిలియన్ ఇంప్రెషన్స్. యూట్యూబ్ మన ఛానల్ని 20 మిలియన్ మెంబర్స్కి చూపించింది. సో అందునుండి మనకి 794K వరకు వ్యూస్ అనేవి వచ్చాయి. ఓకే, అలాగే మనం ఏదైనా రిమార్కబుల్ వర్క్ ఈసారి చేశాము అని మనం చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా అండి. సో ఏదైతే మన ఫ్రీ కోడింగ్ లైవ్ క్లాసెస్ ఉందో ఇది నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను అనమాట. ఓకే, సో ఫ్రీ కోడింగ్ లైవ్ క్లాసెస్ అని చెప్పి మనము స్టార్ట్ చేసాము. ఎవ్రీ వీక్ మనం లైవ్లో, యూట్యూబ్ లైవ్లో కోడింగ్ క్లాసెస్, సో కోడింగ్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, లాజికల్ థింకింగ్ ఎలా పెంచుకోవాలని చెప్తున్నాము. సో ఫ్రీగా, అండ్ అది చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ ఇయర్ మొత్తం నేను చేసిన వర్క్లో. ఓకే, సో అలాగే SQL ట్యుటోరియల్స్ కూడా బాగా ముందుకు తీసుకువెళ్ళాము ఈ ఇయర్. ఓకే, సో అలాగే చాలా వీడియోస్, చాలా కోర్సెస్వి 4-5 వీడియోసే ఉండేవి ప్రతి కోర్సులో. అవి కొంచెం నంబర్ ఆఫ్ వీడియోస్ కూడా ఎక్కువ పెంచాం డెమో కోసం. ప్రతి కోర్సులో కూడా 30 to 40% మన ఛానల్లో ఫ్రీగానే ఉంచాం ప్లేలిస్టుల్లో. ఓకే, సో అలాగే మన ఇన్స్టా ప్రొఫైల్ తీసుకున్నా కూడా, ఇన్స్టా ప్రొఫైల్లో కూడా నేను లాస్ట్ ఇయర్ అసలు అన్ని రీల్స్ కానీ అంత కంటెంట్ కానీ పోస్ట్ చేయలేదు కానీ, బట్ ఈ ఇయర్ మాత్రం చాలా ఎక్కువ కంటెంట్, అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ చాలా వరకు పోస్ట్ చేశానమాట. సో సజెషన్స్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో పోస్ట్ రూపంలో, రీల్స్ రూపంలో చాలా వరకు నేను దాన్ని పోస్ట్ చేశాను. ఓకే, సో ఒకవేళ మీరు ఫాలో అవ్వకపోతే ఒకసారి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో ఆ తర్వాత 2024 అన్నది నాకు ఇంతకుముందు ఏ ఇయర్ ఇవ్వనన్ని మెమరీస్ ఇచ్చిందని చెప్పాలి. ఓకే, సో ఇందులో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, కానీ గుడ్ ఎక్కువ ఉంది. ఓకే, సో అందులో ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి థర్డ్ టైం యూట్యూబ్ నుండి గెస్ట్గా ఇన్విటేషన్ వచ్చింది. మనకి 2022లో వెళ్ళాము, 23లో వెళ్ళాము, 24లో కూడా వెళ్ళాము. సో 22లో అయితే ఇండియా వైడ్గా ఎడ్యుకేషనల్ యూట్యూబర్స్లో ఓన్లీ 6 మెంబర్స్నే స్పీకర్స్గా పిలిస్తే అందులో మనం ఒకలము. ఓకే, 23లో ఓన్లీ 12 ఛానల్స్నో 13 ఛానల్స్నో పిలిస్తే అందులో మనం ఒకలము. అండ్ 24లో కూడా ఓన్లీ 12 ఛానల్స్నే పిలిస్తే అందులో మనం ఉన్నాం. ఓకే, సో మనకి వాళ్ళే ఫ్లైట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా ఇస్తూ, రూమ్ కానీ అంతా బాగా చూసుకుంటూ ఒక గెస్ట్గా మమ్మల్ని తీసుకువెళ్ళి అక్కడ యూట్యూబ్ ఇంపాక్ట్ సమ్మిట్ అని చెప్పి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. చాలా గ్రాండ్గా ఆర్గనైజ్ చేశారు. ఓకే, అందులో ఈ వెళ్ళిన 12 ఛానల్స్లో కూడా ఓన్లీ 3 ఛానల్స్నే ఇతను మిస్టర్ జొనాథన్ అని చెప్పి గ్లోబల్ డైరెక్టర్ అనమాట, యూట్యూబ్ గ్లోబల్ డైరెక్టర్. ఆయన అక్కడికి వచ్చి సో మన ఛానల్ వర్క్ గురించి మెన్షన్ చేస్తూ ఇది బాగా చేస్తున్నారు, రీజనల్ లెవెల్లో చాలా పీపుల్కి లైఫ్స్కి ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది అని మాట్లాడారు. అది చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఓకే, సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇది థర్డ్ యూట్యూబ్ ఈవెంట్ మనం అటెండ్ అవ్వడం యాజ్ ఏ గెస్ట్గా. ఓకే, అండ్ అందులో ఈసారి మాత్రం చాలా రిమార్కబుల్ థింగ్స్ జరిగాయని చెప్పుకోవాలి. ఓకే, సో ఇందులో యూట్యూబ్ అనేది మనకి మెమరీస్ కోసం కొన్ని ఇస్తుందన్నమాట. అలాగా ఈసారి అయితే ఈ కప్పు, అలాగే మనకి యూట్యూబ్ ప్లానర్ కోసం డైరీ, అలాగే ఒక పెన్, యూట్యూబ్ లోగోతో ఉన్న పెన్ను. సో వీటినైతే వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో మన సెకండ్ అచీవ్మెంట్ వచ్చి ఇది నేను గ్రాడ్యుయేషన్ చేసిన కాలేజ్. ఓకే, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ టెక్కల్లో ఉంటుంది, ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అని.
ఓకే. సో మాతోనే స్టార్ట్ అయింది కాలేజ్. ఎప్పుడు తెలుసా? 2001, 2005. నేను 2005 పాస్డ్ అవుట్. ఓకే, రైట్. సో అప్పుడు స్టార్ట్ అయింది, మాతోనే స్టార్ట్ అయింది కాలేజ్ అనమాట. ఎలా ఉండేదో తెలుసా? రిమోట్ ఏరియా. ఓకే, అసలు ఏ ఫెసిలిటీస్ ఉండవు. అలాంటిది ఈరోజు అటానమస్ స్టేట్కి వచ్చింది కాలేజ్. చాలా మంచి కాలేజ్ అనమాట. ఓకే, సో అక్కడ నేను బీటెక్ చేశాను. అలాగే ఆ తర్వాత ఫ్యాకల్టీగా కూడా చాలా ఏళ్ళు వర్క్ చేశాను అక్కడ. ఓకే, ఆ స్కిల్సే ఇప్పుడు నాకు యూజ్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఓకే, రైట్. సో వాళ్ళు ఏంటి అంటే నాకు గ్రాడ్యుయేషన్ డేకి ఇన్వైట్ చేశారు. గ్రాడ్యుయేషన్ డేకి ఇన్వైట్ చేసి నన్ను ఒక డిస్టింగ్విష్డ్ అలుమ్ని అని చెప్పి, ఏదో నేను అలుమ్నీగా ఏవో అచీవ్ చేశాను అన్నట్టుగా నన్ను ఒక డిస్టింగ్విష్డ్ అలుమ్నీగా ఫెలిసిటేట్ చేద్దామని పిలిచారనమాట. ఓకే, సో పిలిస్తే అప్పుడు నేను వస్తానని చెప్పాను, కానీ ఆ టైంలో మా బ్రదర్ ఎక్స్పైర్ అయ్యారు, మీ అందరికీ తెలుసు. ఆ టైంలో నేను వెళ్ళలేకపోయాను. సో వెళ్ళలేకపోతే ఆ రిగ్రెట్ ఉండిపోయింది నాకు. సో మొన్న December 21న అలుమ్ని మీట్ అయ్యింది. అప్పుడు మళ్ళీ వాళ్ళు, అప్పుడు మిస్ అయ్యావు కదా, ఇప్పుడు వస్తావా అని చెప్పి మళ్ళీ అడిగారు. వెళ్ళాను. వెళ్తే అప్పుడు నాకు చేయాల్సిన ఫెలిసిటేషన్ ఏదైతే ఉందో ఆ ఫెలిసిటేషన్ అనేది మొన్న December 21న చేశారనమాట. సో చూడండి, వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చు. చాలా బాగా నచ్చింది నాకు ఇది. ఓకే, సో ఒక మంచి మెమరీ ఇచ్చారని చెప్పాలి. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఓకే, సో మనం చదువుకున్న కాలేజ్ మనల్ని పిలిచి ఫెలిసిటేట్ చేసింది కదా, హ్యాపీ అనిపించింది ఖచ్చితంగా. సో ఇది మన సెకండ్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ అచీవ్మెంట్ వచ్చి ఇది మా కమ్యూనిటీ లెవెల్లో అనమాట. మా కమ్యూనిటీ లెవెల్లో ప్రతి కేటగిరీలో కూడా అవార్డ్స్ ఇచ్చారు. అందులో బెస్ట్ యూట్యూబర్ అవార్డు నాకు ఇచ్చారు హైదరాబాద్లో. సో ఇదనమాట వాళ్ళు ఇచ్చిన అవార్డు. ఇది మీతో షేర్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే 2024 అనేది చాలా మంచి అచీవ్మెంట్స్ ఇచ్చిందని చెప్పాలి. సో నేను కూడా రిమార్కబుల్గా చాలామంది ఫ్రెషర్స్కి, కోడింగ్ స్టార్టింగ్లో ఉండే వాళ్ళకి, ఓకే, కంటెంట్ పరంగా కూడా చాలా హెల్ప్ అయ్యింది నా కోడింగ్ క్లాసెస్ అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, ఆ విధంగా చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే అచీవ్మెంట్స్ కూడా మంచిగానే వచ్చాయి. అలా 2024 అన్నది మనకి చాలా మంచి అచీవ్మెంట్స్ ఇచ్చింది. ఓకే, అలాగే బ్యాడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఐ లాస్ట్ మై బ్రదర్ దిస్ ఇయర్. ఓకే, సో ఏదైనా సరే మనకి ఏంటంటే ఇయర్ ఎండింగ్లో మనం ఆ అచీవ్మెంట్స్ అన్నిటినీ కూడా, మీరు నాతో స్టార్టింగ్ నుండి ట్రావెల్ అవుతున్నారు, నాతో ఉన్నారు కాబట్టి సపోర్ట్గా మీతో చెప్పడం అలవాటైంది కాబట్టి ఒకసారి షేర్ చేస్తున్నాను. ఓకే, అండ్ 2025లో మనం ఇంకా కొత్త థింగ్స్ నేర్చుకోబోతున్నాము. అండ్ నేర్చుకోవాలి కూడా. మనం చాలా అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి మనకి ఏంటంటే రిక్రూట్మెంట్స్లో కానీ, ఇంటర్వ్యూస్లో కానీ, మనకి కంపెనీస్ మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ కానీ అవి పెరిగిపోతూనే ఉన్నాయన్నమాట. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కూడా అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంది ఖచ్చితంగా. ఓకే, సో దానికోసం నా సపోర్ట్ నేను ఎంత చేయాలో నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు లేకపోతే, మీ అందరూ సపోర్ట్ లేకపోతే ఈ స్టేజ్ వరకు వెళ్ళే వాళ్ళమే కాదు. ఓకే, సో మనకి స్టార్టింగ్ నుండి ఫాలో అవుతున్న ప్రతి ఒక్క ఫాలోవర్కి, ఈ రోజు వరకు ఫాలో అవుతున్న ప్రతి ఒక్క ఫాలోవర్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. ఓకే, సో మన జర్నీ అనేది ఆగదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నా ప్రయత్నం నా సైడ్ నుండి నేను ఇవ్వాల్సిన కంటెంట్ ఇస్తూనే ఉంటాను. ఓకేనా? సో నెక్స్ట్ ఇయర్ 2025లో మరింత మంచి కంటెంట్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.